బీఆర్ఎస్ కదనబేరి సభకు కరీంనగర్ ముస్తాబవుతుంది. ఈ భారీ బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సభకు జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. బీఆర్ఎస్ కరీంనగర్ కథన భేరీ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు మనకు అందిస్తారు. వేణు, రేపు సభ జరగబోతోంది, ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చినాయి? స్వేచ్ఛ ఇప్పటికే సభ ఏర్పాట్లు నడుస్తున్నాయని చెప్పొచ్చు. అంటే రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో 1,00,000కు పైగా వస్తారు కనుక ప్రతి చోట కూడా ఎవరికి కూడా ఎక్కడ ఏటాంటకు లేకుండా పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే కరీంనగర్ పట్టణం అంతా కూడా గులాబీ మయంగా మారిందని చెప్పాలి. సభకు సంబంధించి చూస్తే కూడా సభ ఏర్పాట్లు కూడా నడుస్తున్నాయి. అంటే రేపు సభ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యం మనం విజువల్ ద్వారా చూడొచ్చు స్వేచ్ఛ. ఎందుకంటే కేసీఆర్కి మొదటి నుంచి కూడా ఉద్యమాల కిల్ల కరీంనగర్ జిల్లా అంటే అమితమైన ప్రేమనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కూడా ఆడు పోరాటం చేసినప్పుడు కరీంనగర్ జిల్లా ప్రజలు కేసీఆర్ గారికి బాసటగా నిలిచినట్టు నేపథ్యం. ముఖ్యంగా చూసుకుంటే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తీగలగుట్టపల్లిలో 3 రోజులు ఇక్కడే ఉన్న నేపథ్యం ఒకటైతే 3 రోజులు కూడా నరాలు తెగిపడే ఉత్కంఠ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఇక్కడ ఒక రావడమే కాదు, ప్రతి వాళ్ళతో చర్చించిన ఒక నేపథ్యం ఒకటైతే మరోవైపు తెలంగాణ రాష్ట్రం సాధిద్దామా, తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ప్రతి ఒక్కరు కలిసి వస్తారు అన్నప్పుడు రాష్ట్రం సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా ప్రజానికంతా కూడా కేసీఆర్ వెంట నడిచినట్టు నేపథ్యం. ఈ నేపథ్యం ఒకటైతే ఒక్క పిలిపిస్తే కూడా కరీంనగర్ జిల్లా ప్రజలంతా కూడా ప్రతి దానికి కూడా వచ్చి సపోర్ట్ చేసిన నేపథ్యం. తెలంగాణ కోసం అంటే కేసీఆర్ చచ్చురా తెలంగాణ వచ్చురా మీరే ఆలోచించుకోండి. జైత్రయాత్ర తెలంగాణ జైత్రయాత్ర చేస్తారా, కేసీఆర్ శివయాత్ర చేస్తారా తెలుసుకోండి అన్నప్పుడు అంటే నరాలు తెగిపడే ఉత్కంఠ జిల్లా ప్రజలంతా కూడా ఒక్క తాటిపై వచ్చి జేఏసీలు ఏర్పాటు చేసినట్టు నేపథ్యం. ప్రతి ఒక్కరు కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసి కరీంనగర్ జిల్లా ప్రజలు రాష్ట్రానికే ఒక దిక్సూచిగా చూపించిన నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా ఏకతాటిపై వచ్చిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించింది స్వేచ్ఛ. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారికి ఈ కరీంనగర్ జిల్లాపై అమితమైన ప్రేమ. ఎందుకంటే ఉద్యమం నుంచి కూడా బాసటగా నిలవడం ఒకటైతే ప్రతి విషయంలో పిలిపిస్తే చాలు కరీంనగర్ జిల్లా ప్రజానీకమంతా కూడా అడుగులో అడిగేసి నాటి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యం ఒకటైతే మరోవైపు చూసుకుంటే కరీంనగర్ కథనబేరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కరీంనగర్ కథనబేరి అనే కార్యక్రమం చేపడుతున్న ఈ బహిరంగ సభను సక్సెస్ చేయడం కోసం ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ సభను చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా తిరుగుతూ అంటే విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు చూసుకుంటే సిరిసిల్ల విషయానికి వస్తే ఇప్పటికే ఇటు గంభీరాపేట కావచ్చు, ఇటు వీర్నపల్లి కావచ్చు, తంగలపల్లి, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, మరోవైపు ఇటు కరీంనగర్ కాన్స్టిట్యున్సీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఆనాడు ఏ విధంగా పోరాటం చేశాం, ఆ తర్వాత 10 సంవత్సరాలు మనం పరిపాలించిన ఈ 10 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి చేశాం, మన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అభివృద్ధి ప్రజల్లో తీసుకెళ్లడమే కాదు, ముఖ్యంగా తీసుకుంటే ఇటు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాకు ఎటువంటి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ అనేది మాత్రం ముఖ్యంగా అదే తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్కు ఒక స్పెషాలిటీ అనే చెప్పాలి. ఎందుకంటే స్మార్ట్ సిటీ తీసుకురావడం ఒకటైతే కొత్తపల్లి మనోహరాబాద్ అనే రైల్వే లైన్ తీసుకురావడం కూడా ఒక కరీంనగర్ ప్రజలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారి యొక్క కళ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్. అంటే కేసీఆర్ గారు లెటర్ ద్వారా రాపియడమే కాదు, దానికి అనుగుణంగా కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ తీసుకురావడం. ముఖ్యంగా ఇదే కాకుండా చూసుకుంటే కరీంనగర్ ఈ రోజు ఒక ల్యాండ్ మార్క్ ఉందంటే సస్పెన్షన్ బ్రిడ్జ్, అంటే అభివృద్ధి పదంలో దూసుకుపోయిన కరీంనగర్. అంటే నాడు ఏ విధంగా ఉండే ఎంపీగా బోయిన్పల్లి వినోద్ కుమార్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏంది, ఆ తర్వాత వచ్చిన బండి సంజయ్ కుమార్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏంది అని చెప్పి ప్రతి చోట కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి చోట విస్తృత స్థాయి సమావేశంలో ప్రశ్నిస్తున్న నేపథ్యం. చలో చర్చకు వస్తారా రండి అని చెప్పి సంజయ్ కుమార్ కూడా ప్రతి చోట సవాలు విసిరినటువంటి పరిస్థితి కేటీఆర్. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పోరాటం చేసినప్పుడు బాసటగా నిలిచిన కరీంనగర్ జిల్లా అంటే మాత్రం
కేసీఆర్ గారికి చాలా అమితమైన ప్రేమ ఒకటి. మరోవైపు ఇటు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల శంకారావం కూడా ఇటు కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించడం. ఈ నేపథ్యంలో ఇప్పటికే కరీంనగర్ జిల్లా ప్రజానికంతా కూడా ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినాలనే లక్ష్యం ఒక ఎత్తు అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో అంటే తెలంగాణకు సంబంధించిన తెలంగాణ గళాన్ని వినిపించాలంటే పార్లమెంట్లో తప్పనిసరిగా తెలంగాణకు సంబంధించిన ఎంపీలు ఉండాలనే ఓ లక్ష్యం ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, బోయినపల్లి వినోద్ కుమార్ కావచ్చు, ప్రతి చోట కూడా చెప్పిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వినోద్ కుమార్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, బండి సంజయ్ కుమార్ వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు, మరోవైపు మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. కానీ కేసీఆర్ దీనికి సంబంధించి చూసుకుంటే కరీంనగర్, జగిత్యాల్, రామగుండం అంటే 3 చోట్ల కాదు, అంటే 4 మెడికల్ కళాశాలను కూడా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం. అంటే ఇవన్నీ కూడా నాడు ఎంపీ వినోద్ కుమార్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, స్మార్ట్ సిటీ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ముఖ్యంగా చూసుకుంటే ఇది కొత్తపల్లి మనోరమ, అంటే ఇవన్నీ మేము అభివృద్ధి చేశాం, మరి మీరు చేసిన అభివృద్ధి ఎంతో చర్చకు రండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి చోట కూడా విరుచుచాల సమావేశంలో ఛాలెంజ్ విసురుతున్న నేపథ్యం. అంటే మీకు అభివృద్ధిని చూడండి, అభివృద్ధి చూసి ఓటేయండి. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి బేరీజు వేసుకొని ప్రతి కార్యకర్త కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వెళ్ళండి, మనం చేసిన అభివృద్ధిని చెప్పండి, మనం ఘన విజయం సాధిస్తామని చెప్పి విరుచుచాల సమావేశంలో కార్యకర్తలకు ఇటు కేటీఆర్ చెప్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇప్పటికే కరీంనగర్ జిల్లా ప్రజానీకమంతా కూడా రేపటి సభ నేపథ్యంలో ఇటు పెద్ద ఎత్తున రావడం కోసం సంసిద్ధమవుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది స్వేచ్ఛ. ఎందుకంటే గతంలో కూడా సింహగర్జన సభ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఈ సింహగర్జన సభ ద్వారా ఏనాడైతే ఆనాడు మీటింగ్ పెట్టి వెళ్లారో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఫస్ట్ కరీంనగర్కే వచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు. ఈ నేపథ్యం అంటే నాటి నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే మాత్రం చాలా అమితమైన ప్రేమ ఒకటి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఎన్నికల శంకారావాన్ని పూరించాలనే కూడా ఒక లక్ష్యం. ఈ లక్ష్యం నుంచే ఈ కరీంనగర్ కథనబేరి కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల విషయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే దిశానిర్దేశం చేస్తున్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ప్రతి గ్రామం పర్యటిస్తున్నారు. అంటే ఏదేమైనా కానీ పార్లమెంటులో గులాబీ జెండా ఎగరాయాలనే ఒక లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రేపటి సభ ఏర్పాట్లు ఇప్పుడు నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే కరీంనగర్ పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారింది. ఏదేమైనా కానీ రాబోయే ఎన్నికల్లో మాత్రం పార్లమెంట్లో ఇప్పటికే ఇటు కొప్పలేశ్వర్, పెద్దపల్లికి సంబంధించి, కరీంనగర్ సంబంధించి బోయినపల్లి వినోద్ కుమార్ ను కేసీఆర్ గారు ప్రకటించిన నేపథ్యంలో ప్రతి చోట కూడా ఇప్పటికే ప్రచార పరం మొదలైందని చెప్పాలి. ఏదేమైనా కానీ గులాబీ జెండా ఎగరేసే దిశలో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే రేపు కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశం వినడం కోసం కూడా కరీంనగర్ జిల్లా ప్రజానికం అంతా కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు స్వేచ్ఛ. ఏదేమైనా కానీ ఈ రోజు సాయంత్రం వరకు సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. రేపటికి అంటే 1,00,000 మందికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్కింగ్ సౌకర్యం కావచ్చు, కొద్దిగా ఎండ ఉన్న నేపథ్యంలో వారికి తాగునీటి సౌకర్యం కావచ్చు, ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం మనకు సభా ప్రాంగణంలో కనిపిస్తున్నాయని చెప్పొచ్చు స్వేచ్ఛ. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్ వేణు.